హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం అండి. దానికి కావాల్సింది ఆనియన్, కరివేపాకు, ధనియాలు, మెంతులు, జీలకర్ర. ఇంకా పాలకూర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కడిగి. చూడండి, వెల్లుల్లి కూడా కావాలండి. వెల్లుల్లి రెసిపీకి కొంచెం ఎక్కువే పడుతుంది. తోలంతా తీసేసి వెల్లుల్లిని పక్కన పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. పాలకూర కూడా చూడండి, వీలున్నంతటికి పాలకూరని ముందు కడిగి కట్ చేయండి. కట్ చేసినాక కడగొద్దు. తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలి, చిన్న ముక్కలు కట్ చేసి పాలకూరని. తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని, నేనైతే మట్టి పాత్ర వాడుతున్నానండి, మీ ఇష్టం. మీరు నాన్ స్టిక్ది అయినా వాడుకోవచ్చు, స్టీల్ అయినా వాడుకోవచ్చు అండి. ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, దానిలో మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియను, ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. రైస్లోకైనా బాగుంటుందండి ఇది, రోటీలోకైనా బాగుంటుంది. ఇలా ఫ్రై అయినవన్నీ మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఆనియన్, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ధనియాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. దానిలోనే కొంచెం కారము, అదేవిధంగా కరివేపాకు, పసుపు యాడ్ చేయాలండి. కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఈ రెసిపీకి. దాన్ని మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెం సాల్టు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలండి. చింతపండు అనేది నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా వాడుకోవచ్చు. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి. ఇదంతా మెత్తని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా, వీలున్నంతోటి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకుని, నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను కదండి, దానిలోనే మళ్ళీ కర్రీ చేసుకుంటున్నాను. దీనైతే నేనేం క్లీన్ ఏం చేయలేదండి, వాటర్తో ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నది కాబట్టి. ఆనియన్ అవన్నీ ఫ్రై చేశాను కదండి, దానిలోనే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి, 1.5 టేబుల్ స్పూను. నేనైతే మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నానండి, ఆవ నూనె. మీ ఇష్టం, మీరు నార్మల్ అయినా వాడుకోవచ్చు, మస్టర్డ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. కానీ ఈ రెసిపీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలోకి, రైస్లోకి. పాలకూర ఎవరైతే ఇష్టంగా తినరో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా కడాయి వేడైన తర్వాత నేను 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. నేనైతే మస్టర్డ్ ఆయిల్ వాడానండి. మీ ఇష్టం, మీరు మస్టర్డ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో అది వాడుకోవచ్చండి. నేను దీనిలో తాలింపు దినుసులు వేస్తున్నానండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు నేను ఎక్కువే యాడ్ చేసానండి, ఎందుకంటే ఇవి కర్రీ తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని నేను కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. మీకు కనుక ఈ పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు ఎక్కువ అవసరం అనిపించకపోతే తక్కువ యాడ్ చేసుకోండి, స్కిప్ చేసినా పర్లేదు. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ కూరలకు వచ్చేసి మనం పచ్చిమిర్చి ఏం వాడమండి, ఎండుమిర్చితోనే అవుతుంది. చూడండి, ఇలాగ మంచిగా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, అది దీనిలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కావాలంటే మిక్సీ జార్లో కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఈ రెసిపీ టేస్ట్ అనేది ఈ పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చేసి. చూడండి, నాకైతే కనీసం 10 to 15 మినిట్స్ అన్నా పట్టిందండి ఇది మొత్తం మసాలా అంతా ఫ్రై అవ్వటానికి. అలా ఫ్రై అయిన మసాలాలో ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర కూడా యాడ్ చేయాలండి. మనం ముందే పాలకూరను కట్ చేసుకొని ఒక వడగిన్నెలో పెట్టాం కాబట్టి దాంట్లో వాటర్ అంతా మ్యాక్సిమం కిందకి దిగిపోతుంది. పాలకూర యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏమి రాదండి పాలకూరలో, తక్కువే ఉంటుంది.
ఆల్రెడీ వడగిన్నెలో పెట్టాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకి జారిపోయి ఉంటుంది. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి లైట్గానే వాటర్ వచ్చినాయి. వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేలాగా దగ్గరికి అయ్యేలాగా అంటే దగ్గరికి అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకోవడమే. గ్యాస్ ఆపేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమేనండి. ఇది వచ్చేసి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. చాలామంది పాలకూర ఇష్టంగా తినరు, కానీ అలాంటి వారికి ఇలా చేసి పెట్టానండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి పాలకూర. ఇలా చేసి పెట్టండి తింటారు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.